ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. హరి అనే అబ్బాయి ఒక ప్రదర్శనలో బొమ్మలాట చూస్తున్నాడు. ఒక పెద్ద చెక్క బొమ్మ వేదికపై నాట్యం చేస్తోంది, గెంతుతోంది. అది చూసి హరి, అబ్బా! ఈ బొమ్మ ఎంత బలంగా ఉందో, అంతా ఇదే చేస్తోంది అని ఆశ్చర్యపోయాడు. కాని కొంచెం పైకి చూస్తే ఆ బొమ్మ చేతులకు, కాళ్లకు సన్నని దారాలు కట్టి ఉన్నాయి. పైనుంచి ఒక వ్యక్తి ఆ దారాలను లాగుతూ బొమ్మను ఆడిస్తున్నాడు. ఆ బొమ్మ తనంతట తాను ఏమీ చేయడం లేదు, వెనుక ఉన్న వ్యక్తి ఆడిస్తేనే అది ఆడుతోంది. శ్రీల ప్రభుపాదులవారు మనకు ఏం చెబుతున్నారంటే, మన శరీరం కూడా ఆ బొమ్మ లాంటిదే. ప్రకృతి అనే దారాలు మనల్ని ఆడిస్తుంటాయి. కానీ మనకు ఉన్న అహంకారం వల్ల మనం ఏమనుకుంటామంటే, ఇదంతా నేనే చేస్తున్నాను, నేనే గెలిచాను, నేనే గొప్పవాడిని అని పొరబడతాము. నీతి: బొమ్మను ఆడించేవాడు వేరే ఉన్నాడని మనం ఎలా గుర్తించాలో, అలాగే మన వెనుక ఉండి నడిపించేది భగవంతుడైన శ్రీకృష్ణుడే అని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు గర్వం తగ్గుతుంది.